మనకి ఎటువంటి అవగాహన లేదు, భవిష్యత్తు మీద అవగాహన లేదు, లేదంటే ఉద్యోగాల కల్పన మీద అవగాహన లేదు. కంపెనీలు తీసుకురావాలనే ఆలోచన మీకు క్లియర్గా రాజ్దీప్ ఆలోచన అదేగా చెప్పింది. రాజ్దీప్తో ఆలోచన అదేగా చెప్పాడు కదా. నాకు కంపెనీలు రాజ్దీప్ అసలు కంపెనీల్లో ఉద్యోగాలు ఎలా ఇస్తే రాజ్దీప్ ఇన్ని లక్షల మందికి, రాజ్దీప్ ఇంతమందికి ప్రభుత్వాలు ఉద్యోగాలు ఎలా ఇస్తే రాజ్దీప్ హ్యాపీగా ఏం చేయాలంటే ఇంక్లూసివ్ గ్రోత్ అన్నాడు. దాని తర్వాత ఎంఎస్ఎంఈలు తీసుకొచ్చాడు. దాంట్లోనే అదే పదాలు ఎంఎస్ఎంఈకి ఇక్కడ ఇంక్లూసివ్ గ్రోత్కి అలాగే బరిగొడ్లకి గొర్రెలకి అరే ఏంట్రా బాబు సంబంధం ఏంటి బ్రో ఇది? ఎలా బ్రో ఇది? ఎలా ఇది మీకు ఎలా కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు? చాలా మంది అమెరికాలో ఉండి ఎలా బ్రో ఏంటి బ్రో అంటే ఇప్పుడు స్వయంకృతాపరాధాలని కొన్ని ఉంటాయి సార్, అవి అనుభవించాల్సిందే. ఇంకో నెల 2 నెలలు అనుభవించాలి. ఈ 2 నెలల తర్వాత కూడా మళ్ళీ అదే మాకు అదే ఆనందం ఉంది అదే అంటే ఇంకా దానికి ఎవడేం చేయలేడు. రైట్. ఎనీవే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఈ కూటమి ఏర్పడింది కదా, బీజేపీ వస్తుందా రాదా అనే మీమాంస మధ్యలో వచ్చి చేరింది మొత్తానికి. ఈ 3 పార్టీలు జట్టు కట్టాయి, వెళ్ళారు జనంలోకి. ఈ కూటమి మీద ఎలా ఉంది అంటే కొంతమంది ఏమంటారంటే బీజేపీ రాకముందు చాలా బాగుంది, వచ్చిన తర్వాత కొద్దిగా ఇబ్బంది ఎదురవుతోంది అనే ఒక టాక్ ఉంది. ఏం లేదు సార్, అవన్నీ అసలు ఆలోచన కూడా అప్రస్తుతం. 2 పాయింట్స్. ఒక సైడ్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకో సైడ్ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఇది ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్లో జరిగేది. వీటన్నిటినీ మించి ప్రజలు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎలక్షన్. ఇది మాత్రం ఖాయం చేసుకోండి. మీరు ఊహించని తీర్పులు వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బ్రహ్మాండమైనటువంటి మెజార్టీలు కూటమికి రాబోతూ ఉంది. ప్రజలందరూ కూడా ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. నేను గత 2 ఎలక్షన్లో డైరెక్ట్గా చూశాను కదా. 2 ఎలక్షన్లో గత ఎన్నికల్లో ఎటువంటి నిస్తేజంలో తెలుగుదేశం క్యాడరు ఆలోచించకుండా గెలుస్తాంలే అనే పద్ధతిలో ఉన్నారు. అంతే పరిస్థితిలో ఈసారి అసలు ఎక్కడా కూడా నాకు